కాకినాడ నగరంలో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ కోసం పోర్ట్ స్థలం కోసం పోర్టు అధికారులకు ఎన్నిసార్లు కోరినప్పటికీ వారి వద్ద నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతోనే దుమ్మలపేట వద్ద ప్రైవేట్ స్థలంను కొనుగోలు కోసం టీడీఆర్ బాండ్లను ఇవ్వడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీనగర్ పార్కు వద్ద సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే ద్వారంపూడి హితవు పలికారు. కొండను తవ్వి ఎలకన పట్టినట్టు మరలా నిన్న వెళ్ళి ఏదైతే ఎక్విషన్ భూమి ఉందో ఆ భూమిని లోలేయింగని, బురదతోటి నీళ్లతోటి నిండిపోయిందని చెప్పి తప్పుడు ప్రచారాన్ని చేయడానికి ఆయన చెప్పడం, కొన్ని ఛానల్స్ వాళ్ళు అటువంటిది ప్రచారం చేయడం కూడా జరిగింది. అది తప్పని, అది పూర్తిగా రోడ్డు కన్నా ఎక్కువ హైట్లో ఉందని, మెరకేయవలసిన పని లేదని ఒకటి తెలియజేసుకుంటాను. ఒకటి తర్వాత అక్కడ నుంచి ఏదైతే స్వప్నిల్ గారి కాలనీ ఉందో అక్కడ తీసుకెళ్ళి పోర్ట్లో ఏదైతే కొండబాబు కోర్టుకి వెళ్ళడం వల్ల ఏదైతే మన హౌసింగ్ కోసం ఫిల్లింగ్ చేసిన గ్రావెల్ ఉందో ఆ గ్రావెల్ తీయాలని కోర్టు ఆదేశిస్తే ఆ గ్రావెల్ అంతా తీసుకెళ్లి పోర్ట్ ల్యాండ్లో మనం ఫిల్లింగ్ చేయడం జరిగింది పోర్టు అధికారుల పర్మిషన్తో. కరెక్ట్గా స్వప్నిల్ కాలనీ పక్కనే ఆ కాలనీలో తీసుకోవచ్చు కదా, ఇది కూడా పోర్టు భూమే కదా అంటున్నాడు. కొండబాబుకి రెండు విషయాలు చెప్తాను ఈ సందర్భంగా. పోర్టు భూమి ఇవ్వడానికి వాళ్ళకి ముందుకు రాలే. 6 నెలల కరస్పాండెన్స్ జరిగింది. 6 నెలల నుంచి కరస్పాండెన్స్ జరుగుతుంది పోర్టుకి మాకు. కనుక అది పోర్టు భూమి, అది కూడా వాళ్ళు ఎవరు అయినా ఒకవేళ వాళ్ళు ఇస్తానన్నా అది సిఆర్జెడ్ జోన్ 2లో ఉంది. మీకు చాలా వివరంగా తెలియజేస్తాను. ఏదైతే ఈ ఆరెంజ్ కలర్ ఉందో ఇదంతా కూడా సిఆర్జెడ్ జోన్ 2. ఏదైతే నేను కొండబాబు మీద తీసుకెళ్లి చూపించాడో ఆ స్వప్నిల్ కాలనీ అంతా ఇక్కడ ఉంది. సర్వే నెంబర్ 375 మనం ఫిల్లింగ్ చేసిన ల్యాండ్ ఇది. ఏదైతే గ్రీన్ ఉందో అది సిఆర్జెడ్ జోన్ 1. ఈ రైల్వే ట్రాక్ యువతల కూడా ఈ ఆరెంజ్ కలర్ ఉంది. ఇదంతా కూడా సిఆర్జెడ్ జోన్ 2 ఉంది. కనుక ఈ భూమిని ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఢిల్లీ లెవెల్లో ప్రయత్నాలు చేసుకుని సిఆర్జెడ్ జోన్లో తీయించడానికి ఇవన్నీ చేయడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్ వాళ్ళు ఇవ్వడానికి సాహసించలేదు. 1. 2 సిఆర్జెడ్ జోన్ 2లో ఉంది ల్యాండ్ అంతా కూడా. కనుక ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేసుకున్నది ఏమిటంటే ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి లేదు కాబట్టి ప్రైవేటు భూమిని మేము ఎక్విజిషన్ చేయడం జరిగింది. ఈ బాండ్లు ఇవ్వటం వల్ల ఎవరికీ నష్టం లేదు. ఇది స్వప్నిల్ కాలనీ అంటే ఇది ఇక్కడ ఈ సైట్ నేను ఐడెంటిఫై చేశాడు మన మాజీ ఎమ్మెల్యే. కనుక తెలుసుకోమని, ఒకవేళ తెలియకపోతే తెలియపరుస్తానని, కాకినాడ పట్టణం గురించి అవగాహన తెచ్చుకో ఫస్ట్.